కొన్ని మజ్జిగది పెట్టియాలి ఎట్లా ఎండాకాలం అన్నట్టే కదా గో బెటర్ అయితే ఎంత మీ చలో ఇప్పుడు దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతాంగం ఏదైతున్నదో గడిచిన వారం 10 రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ ఏ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయింప చేయడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి బేసిక్గా వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం మన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం ఆ ధర లభిస్తేనే కానీ రైతు గిట్టుబాటు కాదు అనేటువంటి ఒక భావనతోని ఈ ఎంఎస్పి అనేది నిర్ణయింప చేయడం జరుగుతుంది. కానీ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించే విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయింప చేయడం జరుగుతుందో ఆ వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర కల్పింప చేయటం వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నది కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడగలిగినట్టయితే ఆ మద్దతు ధర రైతు పొందే విధంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంటుంది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో ఏదైతుందో ఇటు రైతాంగానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి వరి ధాన్యం గోధుమకు మద్దతు ధర లభింప చేయడంతో పాటుగా వినియోగదారులు కూడా ఏదైతున్నదో వీళ్ళ పౌర సరఫరా విభాగంతో వారికి ఇవాళ ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఆహార భద్రత చట్టం ఇవాళ అమలు చేయబడుతుందంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఏర్పాటు చేయబడ్డది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగానైతే వరి ధాన్యానికి గోధుమకు వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా వీళ్ళ జాతీయ స్థాయిలో నాఫెడ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మార్ఫెడ్ ద్వారా వీళ్ళ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ తృణధాన్యాలే కానీ ఇవన్నింటి కూడా ఏదైతుందో మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలతోని సేకరింప చేసి రైతుకు అండగా నిలబడటం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటున్నాను. ఇవాళ పొద్దుతిరుగుడుకు సంబంధించి మద్దతు ధర మార్కెట్లో లభించని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతున్నదో మార్కెట్ ద్వారా దాన్ని సేకరింప చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పంటున్నాను. ఒక దేశంలో ఏదైతుందో రైతాంగం ఢిల్లీ సరిహద్దులో ఏదైతుందో గతంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసిండ్రు, అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండ్రు. అప్పుడు ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలు చెప్పిన 3 నల్ల చట్టాలు, ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా బేసిక్గా వ్యవసాయ మార్కెట్లు అనేది ఏదైతుందో రైతుకు మద్దతు ధర కల్పింప చేయబడటానికి రూపొందింపబడ్డ వ్యవసాయ మార్కెట్లు. వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడే నమ్ముకో ఎవడిగా నమ్ముకో, ఇది ఆశ్చర్యమే. ఎక్కడే నమ్ముకో ఎవడిగా నమ్ముకో కనీస మద్దతు ధర ఎందుకు? ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండి ఆ మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ప్రభుత్వం జోక్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అండ లభిస్తుంది. అది మార్కెట్ కమిటీల్లో ఏదైతుందో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ లభిస్తుంది. నువ్వు వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడైనా నమ్ముకో ఎవరికైనా నమ్ముకోపో అని చెప్పారన్నాక అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం ఎందుకు? దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదితో వ్యవసాయం, ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పంటున్నా. అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం ఆశ్చర్యం అని చెప్పంటున్నా.
అని ఇంకో నల్ల చట్టం ఏంటంటే వీళ్ళ ఎసెన్షియల్ కమాడిటీస్ నిత్యావసర వస్తువులు ఏదైతున్నదో దానిపై కొంత ప్రభుత్వ అజమాయిషి ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేది కేవలం ఉత్పత్తి చేసేటట్టుగా రైతు మాత్రమే దాన్ని నిల్వ చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో వాటి ఉత్పత్తి చేసే రైతు మాత్రమే నిల్వ చేయవచ్చు. ట్రేడ్ ఏదైతుందో వ్యాపారస్తుడు పరిమితికి మించి నిల్వ చేసే అధికారం లేదు ఆయనకి. ఇది గతంలో యూపీఏ ప్రభుత్వంలో నాడేగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఈ చట్టాన్ని అమలు తెచ్చింది. ఎందుకు వ్యాపారస్తులు ఏదైతుందో వాళ్ళ పెట్టుబడితోని పంట చేతికొచ్చే సమయం లోపల ఏదైతుందో తక్కువ ధర కొనుగోలు చేసి హోల్డింగ్ చేసి ఓ 4 మాసాల తర్వాత మార్కెట్లో రిలీజ్ చేస్తారు. దాంతో ఏంటి రైతుకు మద్దతు ధర లభించకపోవటము, అటు వినియోగదారికి పై ఆర్థిక భారం పడటం. కాబట్టి ఏదైతుందో ఈ వ్యవసాయ ఉత్పత్తులు కేవలం దాన్ని ఉత్పత్తి చేసే రైతు మీదగా ఎవరు కూడా దాన్ని నిల్వ చేయకుండా ఈ చట్టాన్ని రూపొందించడమే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్. ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ నీరు గార్చే విధంగా ఏదైతుందో వ్యాపారస్తులు కూడా ఎంతైనా స్టోర్ చేసుకునే విధంగా అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏదైతుందో దేశం మొత్తం మీద గోదాములు నిర్మించుకునే అవకాశం కల్పించింది. అంటే అసలు ఈ దేశం అనేది ఏదైతుందో ప్రధాన ఉత్పత్తి ఎవరైనా రైతాంగం కోరుకున్నదా, ఇప్పుడు పెట్టుబడిదారు వర్గాలలో అంబానీ అదాన్ని కోరుకున్నదా నాకు అర్థం కాకుండా ఉందని చెప్పండి. అలాడు సంవత్సర కాలం ఏదైతుందో యావత్ దేశ రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తే చివరికి ఏదైతుందో ఆ చట్టాలను అమలు నిలిపేసిండ్రు. కానీ ఏదైతుందో ఈ ఎంఎస్పీకి చట్టబద్ధత అనే అంశం ఏదైతుందో ఇంతవరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోని విధేయక మళ్ళీ రైతు రోడ్డుకే పరిస్థితి వచ్చిందని చెప్పండి. నిన్నగా మన 2 రోజుల క్రితం ఏదైతుందో రబ్బర్ తూటాలతోని అలా రైతు ఏదైతుందో దుర్మరణం పాలైందా. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో ఆ రైతాంగానికి కల్పించాల్సిన ఒక ఎంఎస్పీ చట్టబద్ధత గురించి దృష్టి కేంద్రీకరించకుండా ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర ఏంటిదే? విజయ సంకల్ప యాత్ర ఎవడికి విజయం? ఈ దేశం ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో మీరు ఎవడికి లబ్ధిలో కూర్చుండ్రు అని చెప్పంటూ నేను కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా మీరు ఏ వర్గానికైనా కానీ ఏదైతుందో దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ వాళ్ళ సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? విజయ సంకల్ప యాత్ర అనేది పెట్టుబడిదారు వర్గాల కొరకు ఏదైతుందో మీ విజయ సంకల్ప యాత్ర. ఆ రైతాంగం ఏదైతుందో ఢిల్లీ నగర సరిహద్దులు ఏదైతుందో పడిగాపులు కాస్తుంటే ఆ ఎంఎస్పీ చట్టబద్ధత గురించి తమ నిర్ణయం తీసుకోకుండా మీరు విజయ సంకల్ప యాత్ర చేపట్టడానికి ఆశ్చర్యం కాదు. మీకు అసలు మీ ఆలోచన విధానం తేడదలం చేస్తుంది అంటున్నా. చేస్తుందని చెప్పంటూ నేను అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నటువంటి రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలని చెప్పని యావత్ భారతదేశ రైతాంగం ఏదైతుందో ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాడట. ఇది ఆశ్చర్యమే. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాడట. ఇది భారతీయ జనతా పార్టీ వాచ్. మరి ఏమంటారు? అంబానీ అదాని లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతున్నదో మీరు ఎన్పి అకౌంట్, నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో మరి లక్షల కోట్లు వాళ్ళకు రాయితీ కల్పిస్తే అప్పుల వసూలు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడా? మరి బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో రుణ వస్తువులు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడు. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతు అవుతాడు. అంటే దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అనేది తెల్లమైతుందని చెప్పండి. రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా చౌదరి చరణ్ సింగ్ అన్నాడు జనతా పార్టీ అధినేతగా ఒక రైతు ప్రతినిధిగా రైతాంగాన్ని రుణముక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కూడా దేశజాలకు పోకుండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా జనతా పార్టీ అమలు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీ భాగస్వామి. జనతా పార్టీ భాగస్వామి అని చెప్పంటూ నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతాంగాన్ని మీలో అనుకూర్చడం ఏదైతుందో తమంత బాధ్యత భావించి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో
వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఎన్నికల ప్రణాళిక మేము పేర్కొనలేదని చెప్పంటున్నాను, మేము జాతీయ స్థాయిలో అమలు చేసినామని చెప్పంటున్నా. అంతేకాదు వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలకు ఎవరే కానీ ఉపాధి కొరకు ఏదైతుందో ఇబ్బంది కలగకూడదు. ఒకసారి మీ జాబ్ కార్డ్, మీ గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకొని మీ జాబ్ కార్డు జారీ చేయబడుతుంది. 100 రోజులు పని గ్యారంటీ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టి వీళ్ళ కోట్లాది దేశంలో ఏదైతుందో ఒకవైపు ఉపాధి, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవటం. ఏ విధంగా ఆనాడు దేశంలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అటు రైతాంగానికి, ఇటు రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలకు అండగా చెప్పడానికి పేర్కొంటారని చెప్పండి. 22-23 ఆర్థిక సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 73,000 కోట్లు. 22-23లో ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు 73,000 కోట్లు. 23-24 వచ్చిన బడ్జెట్ పెరిగింది. కానీ ఇదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అది 13,000 కోట్లు తగ్గించి 60,000 కోట్లు కుదించింది. అంటే ఆల్మోస్ట్ 20%, 73,000 కోట్ల నుండి 60,000 కోట్లు కుదించబడడం జరిగిందంటే ఆల్మోస్ట్ 20% కుదించిన బడ్జెట్ ఇదేనా? మీకు నిరుపేద వర్గాలు, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల పట్ల ఉండేటువంటి ప్రేమ, అభిమానం, నీ విజయ సంకల్ప యాత్ర ఇందుకేనని చెప్పి అడుగుతున్నాను. సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. రైతు కూలీలు, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. సామాన్య ప్రజానీకం ఇవాళ ఏదైతుందో నిత్యావసర వస్తువుల పెరుగుదల కారణమైనటువంటి యొక్క పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు అదుపు చేసేటువంటి ప్రభుత్వం 22-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల ప్రాఫిట్ ఏదైతుందో 75,000 కోట్లు అని చెప్పంటున్నా. 22-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల ప్రాఫిట్సే 75,000 కోట్లు. మీకు ఆయిల్ కంపెనీస్ ఆదాయం పెరుగుతుంది. మరి ఇక్కడ ఆదాయం పెరిగినప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకూడదే. నీకు వాళ్ళ ఆదాయం వస్తలేదు, నీ లాభాలు వస్తలేవు, నేను నష్టాలు చూస్తున్నా అని చెప్పంటే నువ్వు భారం వేయు. కానీ వాళ్ళు నువ్వు ఎవరికి కొమ్ము కాస్తున్నావు? ఆయిల్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నావు. ఎవరికి కొమ్ము కాస్తున్నావు? బడా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు కొమ్ము కాస్తున్నావు, అంబానీ లాంటి వరకు అని చెప్పంటున్నావు. ఎవరి మీద భారం వేస్తున్నావు? సామాన్య ప్రజానీకం, రైతాంగం, రైతు కూలీలు అని చెప్పంటున్నావు. ఇందుకే విజయ సంకల్ప యాత్ర. నిజంగా విజయ సంకల్ప యాత్ర చేయాలనేటువంటి ఒక భావన మీకుంటే మీరు ఎంతవరకైతే ఇవాళ మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించారు. నెంబర్ 1 డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తులు ఏదో మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించి ఆ ఎంఎస్పీ కల్పింపజేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేపట్టాలని చెప్పండి. అంతర్జాతీయ మార్కెట్లో మీరు క్రూడ్ ఆయిల్ ధర దిగింది కాబట్టి మీరు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా మీరు పెట్రోల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేపట్టాలి. యూ రోల్ బ్యాక్ ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ టు దట్ ఆఫ్ 2014. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పంటారు. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు, అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపివేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవా? రుణమాఫీ చెయ్యు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏదైతుందో గత సంవత్సరంలో 73,000 కోట్లు ఉండే 1,00,000 కోట్లు పట్టుకపో. ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతుందో వ్యవసాయానికి అనుసంధానం చెయ్యు. వ్యవసాయానికి అనుసంధానం చెయ్యి. ఆవుది నాల్చే కార్యక్రమం చేయాలి. కానీ ఏది చేయకుండా ఏదైతుందో నేను పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాయటం లోపల వీళ్ళ మోడీ గారు సఫలీకృత అయిండ్రు కాబట్టి విజయ సంకల్ప యాత్ర ఇదేనానే విజయం? ఇప్పటికైనా సమాజ వాస్తవాలు గ్రహిస్తుందని చెప్పంటారు. మీరు ఎంతవరకైతే ఈ డిమాండ్లు ఏది ఎంఎస్పి చట్టబద్ధత కల్పన, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉందో
దానికి అనుగుణంగా యూ రోల్ బ్యాక్ ది ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ టు దట్ ఆఫ్ 2014. రైతాంగాన్ని రుణముక్తులు చేసే విధంగా ఏదైతున్నదో నువ్వు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించు. ఇప్పుడు మేము రాష్ట్రంలో 2 లక్షలు చేయడానికి మేము సంకల్పిస్తున్నామే. నీకు 2 లక్షలు చేద్దామంటే నోరు రాకుంటే ₹1,00,000 చెయ్యు. జాతీయ స్థాయిలో రైతాంగాన్ని ఏదైతే ఆదుకునే బాధ్యత మీపై లేదా అనే లాస్య నందిత ఆకస్మిక మరణం పట్ల ఏదైతే ప్రమాదంలో చనిపోవడం జరిగిందో వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ప్రగాఢ సానుభూతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యంతో నిలబడాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఏదైతుందో ఒక శాసనసభ్యురాలుగా ఏదైతే ప్రజాసేవకు ముందుకు వచ్చిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పని కోరుతున్నాను.